అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ దినమున మనమందరము కూడుకొని ఉన్నాం కదా. మీరందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్తున్న సమయంలో మీరందరూ కూడా ఏకాగ్రతతోనూ అదేవిధంగా ఆసక్తితోనూ వినాలని మీకు మనవి చేస్తున్నాను. మనం లెసన్లోకి వెళ్తున్న సమయంలో మొదటిగా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటూ మనం మన లెసన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, ఈ లెసన్ వింటున్న సమయంలో ప్రభువా, ఆ ఏకాగ్రతగా మనస్సును ప్రభువా, ఆ శక్తిని మీరు మాకు కలిగజేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మేము వింటున్న సమయంలో ప్రభువా, అది మా హృదయంలో నాటపడడానికి ఉన్నటువంటి కృపను ప్రభువా మాకు అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ రాజ్యవారసులుగా ప్రభువా మీరే సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 26th లెసన్ ఏంటంటే, దేవుడు తన ప్రజలను విడిపించును. గాడ్ హూ డెలివర్స్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే నిర్గమకాండము 8 నుంచి 12 అధ్యాయములు. బైబిల్ పోర్షన్ ఎక్సోడస్ 8 to 12 చాప్టర్స్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే 1 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనము. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము. మెమరీ వర్స్ 1 Corinthians chapter 5 verse 8. Therefore let us keep the festival not with the old bread leavened with malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ లెసన్లో దేవుడు తన ప్రజలను బానిసత్వంలో నుంచి ఏ విధంగా విడిపించాడు, ఆ యొక్క బానిసత్వంలోంచి విడిపించడానికి దేవుడు ఏ విధంగా తన యొక్క బాహువును చాపాడు, తన ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఎలాంటి ఒక అద్భుత కార్యములను చేసి తన ప్రజలను విడిపించాడు అనే ఒక విషయముల గురించి ఇప్పుడు మనము నేర్చుకుందాం అనమాట. మనం లాస్ట్ లెసన్లో యోసేపు గురించి విన్నాం కదా. యోసేపు ఐగుప్తునికి అధికారిగా ఉన్నప్పుడు యాకోబు తన సంతానంతో పాటు మొత్తం తన ఫ్యామిలీ అంతా కూడా వచ్చి వాళ్ళు ఐగుప్తులోని నివసించారనమాట. అయితే అప్పుడున్న ఫరో ఈ యాకోబు యొక్క సంతానం నివసించడానికి గోషెను అనే ఒక దేశాన్ని ఇచ్చారనమాట. అయితే ఈ యాకోబు యొక్క సంతానం లేదంటే ఇశ్రాయేలు యొక్క సంతానము ఈ గోషెన్ దేశంలో నివసించిన తర్వాత అక్కడ వాళ్ళు బహుగా అభివృద్ధి చెందారనమాట. అంటే వాళ్ళకి సంతానం ఎక్కువ మంది పుట్టారు. సో వాళ్ళ యొక్క సంఖ్య అనేది విస్తరిస్తూ ఉందన్నమాట. సో వాళ్ళు ఎక్కువ మంది ప్రజలు అయిపోయారు. అయితే ఈ విధంగా గడుస్తున్నప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాలకి ఏమైపోయిందంటే యోసేపు మరణించాడు, యోసేపు యొక్క అన్నలు మరణించారు. సో ఆ తరము వారందరూ కూడా గతించిపోయారనమాట. సో అందరూ చనిపోయారు. అయితే ఈ విధంగా చనిపోయిన తర్వాత యోసేపు అంటే ఎవరో తెలియని ఒక క్రొత్త రాజు ఏం చేశారంటే ఐగుప్తుని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఒకవేళ యోసేపు గురించి తెలుసుంటే ఆ యోసేపు ఐగుప్తుకు చేసిన ఆ యొక్క మేలు గురించి వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ రాజుకి యోసేపు గురించి తెలియదన్నమాట. కాబట్టి ఈ రాజు ఇశ్రాయేలు ప్రజలను చూసి వీళ్ళు ఐగుప్తులైతే కాదు ఇశ్రాయేల్ ప్రజలు, కాబట్టి వీళ్ళ సంతానం ఇంత ఎక్కువగా ఉంది, సో వీళ్ళు అభివృద్ధి చెందారు, ఇంతమంది ప్రజలు వీళ్ళు ఉన్నారు, ఒకవేళ యుద్ధం ఏదన్నా శత్రురాజులు మా పైన యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో కూడా కలిసిపోయి మాకు వ్యతిరేకంగా మారిపోతారేమో అని చెప్పి భయపడి ఏం చేశారంటే ఈ ఇశ్రాయేల్ అందరితో కూడా ఐగుప్తీయులు పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. పనులు అంటే మామూలు కాదు, బానిసలుగా వాళ్ళని చేసుకున్నారన్నమాట. అంటే ఫరో చెప్పిందే ఇంకా శాసనం, ఆయన చెప్పింది ఖచ్చితంగా చేయాలి. ఐగుప్తీయులు చెప్పిన ప్రతిదీ కూడా ఇశ్రాయేలీలు వినాలన్నమాట. ఎందుకంటే బానిసత్వం అనేది అప్పటి కాలంలో చాలా భయంకరంగా ఉండేది. సో అలాంటి ఒక బానిసత్వంలోనికి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయారనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఐగుప్తీయులు వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు అనమాట. వీళ్ళతో కఠినంగా వాళ్ళు సేవ చేయించుకోవడం మొదలుపెట్టారు, చాలా కఠినంగా అనమాట. ఎందుకంటే వీళ్ళు విస్తారంగా ఉన్నారు కదా. సో వాళ్ళతోటి ఎన్నో పనులు చాలా భయంకరంగా వాళ్ళతో పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు పనులు చేయకపోయినా లేకపోతే సరిగ్గా మాట వినకపోయినా వాళ్ళని కొట్టేవారనమాట. సో బానిసత్వం అంటే ఈ విధంగా ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు చేయాలి. వీళ్ళు ఎదురు తిరిగి మాట్లాడడానికి వీళ్ళకి ఆప్షన్ ఉండదన్నమాట, బానిసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలు ఈ విధంగా ఏమైపోయారు, ఐగుప్తులో బానిసల కింద అయిపోయారు. సో వీళ్ళు చాలా అంటే చాలా బాధపడ్డారనమాట. బాధపడి వాళ్ళు ఏం చేశారంటే తమ దేవుడైన యెహోవాకు వాళ్ళు తాము చేస్తున్న వెట్టి పనులు ఇంకా ఆ యొక్క బాధను తట్టుకోలేక, లేదా వీళ్ళు చేపిస్తున్న ఆ పనులను వాళ్ళు ఇంకా తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఏం చేశారంటే దేవునికి మొరపెట్టడం వాళ్ళు ప్రారంభించారు.
అంటే దేవునికి ప్రార్థన చేశారన్నమాట. ప్రభువా, మేము ఇంత బానిసత్వంలో ఉన్నాం, లేదంటే ఈ బాధను మేము భరించలేకపోతున్నాం. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే మొరపెట్టారనమాట. సో మొరపెట్టినప్పుడు ఈ మొరని దేవుడు ఆలకించాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే మొరపెడుతున్నారో ఆ యొక్క మొరని ఏం చేశారంటే యెహోవా ఆలకించారనమాట. ఎందుకంటే తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలు కదా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ద్వారా కలిగిన వీళ్ళందరూ సంతానం. సో ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయులందు దేవుడు ఏం చేశాడంటే లక్ష్యం ఉంచాడనమాట. వారిని చూశాడు దేవుడు. చూసి వారి యందు లక్ష్యం ఉంచి దేవుడు ఏం చేశాడు అంటే వీళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాలి అని అనుకున్నారు. కాబట్టి విడిపించడానికి ఆయన మొదటిగా మోషేకు ప్రత్యక్షమయ్యారు. మనకి మోషే తెలుసు కదా పాత నిబంధనలో. ఆయనకు ప్రత్యక్షమై ఏం చెప్పారంటే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా యొక్క పిల్లలైన ఈ యొక్క ఇశ్రాయేలీని ఏం చేయాలంటే నువ్వు విడిపించుకొని తీసుకొని రావాలి అని చెప్పి దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడనమాట. ఆజ్ఞాపించినప్పుడు ఇది చూడండి, ఈయన మోషే ఏం చేశాడంటే తన అన్న అయిన అహరోన్ను వెంట పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఎవరంటే ఇశ్రాయేల్ యొక్క పెద్దలు అనమాట. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఈ విధంగా ఇశ్రాయేలీని బానిసత్వంలోంచి విడిపించమని నాకు చెప్పారని చెప్పి మొదటగా వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారనమాట, ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి. సో ఈ మాట విన్నప్పుడు ఇశ్రాయేల్ పెద్దలు చాలా సంతోషించారనమాట. అంటే దేవుడు మా మొర్రను విని మమ్మల్ని విడిపించడానికి ఆయన మోషేని పంపించారని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారనమాట. తర్వాత మోషే అహరోన్లు చూడండి, మోషే అహరోన్లు ఐగుప్తు రాజైన ఫరో యొద్దకు వెళ్ళారనమాట. వెళ్ళి ఈయనకి ఏమని చెప్పారంటే అరణ్యంలో నాకు ఉత్సవం చేయడానికి నా ప్రజలను పోనిమ్మని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఈయనకి చెప్పారనమాట. చెప్పినప్పుడు ఫరో ఏం చేశాడంటే యెహోవా ఎవరు నాకు తెలియదు, కాబట్టి నేను ఈ ప్రజల్ని పోనీయను. మీరు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఒకటేసారి పోనిమ్మని చెప్తే రాజు వదులుతాడా? వదలడు. కాబట్టి ఇతను కూడా అదే చెప్పాడు, యెహోవా ఎవరో నాకు తెలియదు, నేను ఈ ప్రజలను అయితే మాత్రం పోనీయను, ఇశ్రాయేల్ ప్రజల్ని నా దేశంలో నుంచి నేను పోనీయడానికి ఒప్పుకోను అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఫరో ఏం చేశాడంటే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంటే ఎట్లయినా సరే నేను వాళ్ళని పోనీయకూడదని నిర్ణయించేసుకున్నాడు ఇంకా. కాబట్టి మోషే అహరోన్లు వెళ్ళి చెప్పినా కూడా అతను వినట్లేదన్నమాట. నేను పోనీయను అని మాత్రమే సమాధానము చెప్తున్నాడు. సో ఈ విధంగా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్న కారణమును బట్టి దేవుడు ఏం చేశాడంటే తన యొక్క బాహుబలమును చూపించాడనమాట. అంటే తన బాహువును చాపి తన ప్రజలను ఆయన ఏం చేశాడంటే బానిసత్వంలో నుంచి విడిపించాడు. కాబట్టి ఆయన ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లను రప్పించారనమాట. ఫరో యొక్క హృదయం కఠినమయ్యింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి రప్పించాడు. ఆ 10 తెగుళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, మొదటి తెగులు ఏంటంటే నీళ్లు రక్తంగా మారుట, రెండవ తెగులు కప్పలు, మూడవ తెగులు పేలు, నాలుగవ తెగులు ఈగలు, ఐదవ తెగులు పశువులపైన రోగం, ఆరవ తెగులు మనుషులపైన పశువులపైన కూడా పొక్కులు దద్దుర్లు వచ్చాయి, ఏడవ తెగులు వడగండ్లు, ఎనిమిదవ తెగులు మిడతలు, తొమ్మిదవ తెగులు కటిక చీకటి, 10వ తెగులు ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు మరణించడం. అయితే ఈ తెగుళ్ళన్నీ కూడా కేవలం దేవుడు ఐగుప్తీయులకు మాత్రమే రప్పించాడు. ఈ తెగుళ్ళు ఏవి కూడా ఇశ్రాయేలు ప్రజలైన నివసిస్తున్న గోషెను దేశంలో ఈ తెగుళ్ళు ఏవి రాలేదు. అయితే ఈ అన్ని తెగుళ్ళు కన్నా లాస్ట్ తెగులు ఏదైతే ఉందో ఇది జ్యేష్ఠ కుమారుడు మరణించుట ఈ తెగులు. అయితే ఈ తెగుల నుంచి రక్షింపబడ్డానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక మార్గాన్ని చూపించారనమాట. ఆ మార్గం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తమ కుటుంబం యొక్క లెక్క చొప్పున ఏం చేయాలి అంటే ఒక మేకపిల్లని కానీ గొర్రె పిల్లని కానీ తీసుకోవాలి. అది ఎప్పుడు అంటే నెలలో 10వ రోజున వాళ్ళు తీసుకోవాలి. అది గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ అది ఏడాది వయస్సు ఉండాలి దానికి. తర్వాత అది నిర్దోషమైనదే ఉండాలి, దాంట్లో ఎలాంటి లోపం కూడా ఉండకూడదు అనమాట. సో ఇలాంటి ఒక గొర్రె పిల్లని వాళ్ళు 10వ తేదీన వాళ్ళ దగ్గర పెట్టుకొని అంతేకాకుండా వాళ్ళు అది తినడానికి ఒకవేళ కుటుంబం సరిపోలేదు అనుకోండి, వేరే పక్కన కుటుంబాన్ని కూడా వాళ్ళు యాడ్ చేసుకొని మొత్తానికి ఆ మాంసం అంతా కూడా కంప్లీట్ అయిపోయేందుకు ఎంతమంది కౌంట్ కావాలో దాన్ని బట్టి ఏం చేస్తారంటే 2 కుటుంబాల చొప్పున ఒక గొర్రె పిల్లనైనా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత
14వ తేదీన సాయంత్రం ఏం చేయాలంటే ఆ గొర్రెపిల్లని వధించాలి. వధించిన తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ యొక్క ఇల్లు ఉంటాయి కదా, ఇల్లు యొక్క అడ్డు ద్వారబంధకం మీద నిలువు కమ్మల పైన కూడా ఏం చేయాలంటే హిస్సోపుతో వాళ్ళు ఆ బ్లడ్ని మార్క్ చేయాలన్నమాట. వాళ్ళ ఇంటి పైన ఇట్లా వేసుకోవాలి. వేసుకొని తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఆ గొర్రె పిల్లను కాల్చాలి. ఇక్కడ చూడండి, గొర్రె పిల్లను ఏం చేయాలంటే అగ్నిలో కాల్చాలి. దీన్ని ఉడకబెట్టి కానీ అట్లా చేయకూడదు. డైరెక్ట్గా ఏం చేయాలంటే అగ్నిలోనే కాల్చాలి. ఇక్కడ చూడండి, రక్తమును వాళ్ళు వేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, అగ్నిలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు, తమ కుటుంబం యొక్క లెక్క చొప్పున వాళ్ళు అగ్నిలో కాలుస్తున్నారు. అయితే కాల్చిన తర్వాత వాళ్ళు దానిని చేదు కూరలతో తినాలి. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన నియమం అన్నమాట. ఆ కాల్చిన గొర్రెపిల్ల యొక్క మాంసమును చేదు కూరలతో తినాలి. ఇంకా చూడండి, కుటుంబం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు, కూర్చున్నారు కదా. అంతేకాకుండా వీళ్ళు తినవలసిన విధం ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ కర్రను పెట్టుకోవాలి, నడుముకి మంచిగా దట్టి కట్టుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. సో చెప్పులు వేసుకుంటే ఏం చేయాలంటే త్వరపడుతూ తినాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా పని చాలా తొందరగా చేయాలి అంటే వీళ్ళు ఇప్పుడు ఇందులో నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి ఐగుప్తు నుంచి. కాబట్టి వాళ్ళు ఏంటంటే రెడీగా ఉండాలన్నమాట. అక్కడి నుంచి బయలు వెళ్ళడానికి రెడీగా వాళ్ళు చెప్పులు వేసుకొని అన్నీ మంచిగా రెడీగా ఉండి త్వరపడుతూ ఏం చేయాలంటే ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క మాంసమును వాళ్ళు తినాలి. సో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పిన నియమం చొప్పున ఆ విధంగానే వాళ్ళు చేశారు. ఇంకా అంతేకాకుండా వీళ్ళు అర్ధరాత్రి తర్వాత ఎవరు కూడా ఆ యొక్క ఇంటిలో నుంచి బయటికి రాకూడదు. ఏ గుమ్మం పైన అయితే వాళ్ళు ఆ యొక్క రక్తపు గుర్తుని వేసుకున్నారో అందులో నుంచి వాళ్ళు ఏం చేయాలంటే బయటికి రాకూడదు అనమాట. అయితే ఈ విధంగా దేవుడు చెప్పిన నియమం ప్రకారం వాళ్ళు ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చేసి తమ ఇంటి పైన ఆ యొక్క గుర్తును వాళ్ళు వేసుకున్నారు. వేసుకున్నప్పుడు అర్ధరాత్రి జరిగింది ఏంటంటే దేవుడు సంహార దూతను ఐగుప్తు దేశంలోనికి పంపించారు. పంపించినప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో మొదలుకొని ప్రతి ఒక్కరి ఇంటిలో పశువుల్లో కూడా మొదటి సంతానం లేదంటే తొలి పిల్ల లేదంటే జ్యేష్ఠ పుత్రుడు, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మొదటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. చూడండి, ఇశ్రాయేలీలు సురక్షితంగా ఉన్నారు, కానీ ఐగుప్తులు ఎట్లా ఉన్నారు చూడండి, అందరు పిల్లలు మొదటి తొలి సంతానం ఏమయ్యారు, చనిపోయారు. సో దేశం మొత్తం అంతటిలో కూడా తొలి సంతానం అంటే మరణం లేని ఇల్లు అంటూ ఏది ఐగుప్తు దేశంలో లేదు. కానీ ఇశ్రాయేలీలు ఎవ్వరూ మరణించలేదు. ఎందుకు? కేవలము ఆ యొక్క రక్తపు గుర్తును బట్టి సంహార దూత అనేది వాళ్ళని దాటి వెళ్ళిపోయిందనమాట. వీళ్ళకి ఆ రక్తపు గుర్తు లేని కారణమును బట్టి వీళ్ళలో అందరూ కూడా చనిపోయారు. ఇది యెహోవాకు పస్కా బలి. ఇది మొదటి పస్కా పండుగ అనమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వాళ్ళని విడిపించిన దానికి సూచనగా ఈ పస్కా పండుగ చేస్తారన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా జరిగిన పస్కా పండుగ. దేవుడు వాళ్ళకి నిత్యము దీన్ని మీ తరతరములు కూడా మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యాలి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఒక నియమం ఇచ్చారు. అంటే ఐగుప్తీయులకి మరణం వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు మరణించకపోవడానికి కారణం అక్కడ ఒక గొర్రె పిల్ల మరణించింది. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి వాళ్ళు ఏం ప్రవేశించలేదు, వాళ్ళ ఇంటిలోకి మరణం అనేది ప్రవేశించలేదన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క మరణం సంభవించినప్పుడు ఫరో రాజు కూడా ఏం చేశాడంటే మీరు నా దేశంలోంచి వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి వదిలిపెట్టేశాడు అనమాట ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు సంతోషంతో తమ పిల్లలతోనూ తమ కలిగి ఉన్న వాటన్నిటితో కూడా చూడండి ఆ రాత్రిలోనే వాళ్ళు బయలుదేరారనమాట. ఐగుప్తు దేశం అంటే ఇన్ని వందల సంవత్సరముల నుంచి వారు కలిపిన ఆ యొక్క బానిసత్వం యొక్క జీవితం అనేది వాళ్ళకి చూడండి దేవుడిచ్చిన విడుదలను బట్టి వాళ్ళు అందులో నుంచి బయటికి వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి బానిసత్వంలోంచి విడుదల పొందడం కంటే ఉన్న సంతోషం దేనికి కూడా అంత ఎక్కువ సంతోషం మనకు కలగదు. ఎందుకంటే వీళ్ళు బానిసత్వం అనుభవించారు కాబట్టి ఆ సంతోషం అనేది వీళ్ళకి తెలుస్తుందన్నమాట. సో వీళ్ళు మొత్తం పిల్లలతోనూ వీళ్ళందరితో కూడా మంచిగా ఏం చేశారంటే సంతోషంతో ఐగుప్తు దేశంలో నుంచి బయటికి
వాళ్ళు వచ్చారన్నమాట. సో దేవుడు ఈ విధంగా ఏం చేశాడు అంటే తన బాహువును చాపి తన పిల్లలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి ఆయన ఏం చేశారు అంటే తన సూచక్రియలను మహత్కార్యములను చూపించి ఆయన విడిపించి తీసుకుని వచ్చారు. చూడండి, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదనమాట. వాళ్ళు పెట్టిన మొరను విన్నారు, వాళ్ళ యొక్క ప్రార్థన ఆయన లక్ష్యం చేశారు, ఇశ్రాయేల్ ప్రజలను చూశారు. కాబట్టి అతను మోషేని పంపించి దేవుడు ఏం చేశారు, వాళ్ళని విడిపించాడు. సో వీళ్ళ యొక్క మొర అనేది దేవుని సన్నిధికి వెళ్ళిన కారణమును బట్టి దేవుడు వాళ్ళని అందరినీ కూడా విడిపించారన్నమాట. ఎప్పుడు దేవుడు తన ప్రజలని మరిచిపోయేవాడు కాదు. కాబట్టి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి వీళ్ళు మరణమును దాటి వచ్చారనమాట. అయితే ఇది ఇశ్రాయేల్ ప్రజల్లో పాత నిబంధన కాలంలో జరిగిన పస్కా పండుగ. అయితే ఇప్పుడు మనం కొత్త నిబంధనలో చూసుకుంటే ఈ పస్కా పండుగలో వధించబడిన పస్కా బలి పశువు ఉంది కదా, గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే మానవుల యొక్క అందరి పాపముల నిమిత్తము మరణించిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు. అంటే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మరణం నుంచి తప్పించుకోవడానికి అప్పుడు వాళ్ళ గొర్రెపిల్ల రక్తమును బట్టి వాళ్ళు తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు మనం అంటే పాపం వల్ల వచ్చు జీతం ఏంటి అంటే మరణం. సో ఈ మరణం నుండి మనం తప్పించుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే మనందరి పాపముల కొరకు ఆయన ఏం చేశారు, సిలువపై మరణించాడు. దేవుడు కూడా లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశారు, తన ప్రియ కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. ఆ ప్రియ కుమారుని పైన మన పాపముల యొక్క మొత్తం భారం అంతా కూడా, ఆ యొక్క అపరాధం అంతా కూడా ఏం చేశారు అంటే ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు మీద మోపి ఆయన ఏం చేశారంటే మనందరినీ కూడా మరణము నుంచి తప్పించారు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. యేసుక్రీస్తు కూడా తను తాను సిలువకు అప్పగించుకోవడానికి సంతోషంతో మన గురించి ఆయన వచ్చారు. సో కాబట్టి అక్కడ పస్కా పశువు ఏదైతే ఉందో అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందన్నమాట. మన పస్కా పశువు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన రక్తమును బట్టి మనకి పాపక్షమాపణ దొరుకుతుంది అని చెప్పి ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఆ యొక్క ఇంటిలో ఉన్నప్పుడు ఆ రక్తపు గుర్తును బట్టి వాళ్ళకి మరణం దాటిపోయిందో, అదేవిధంగా క్రీస్తును మనం మన హృదయంలోనికి ఆహ్వానిస్తే గనక మన జీవితంలో ఉన్న కూడా ఆ పాపం వల్ల వచ్చే ఆ మరణం అనేది తొలగిపోతుందన్నమాట. మనము క్రీస్తులో సురక్షితంగా ఉంటాం. సో కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే మన పస్కా పశువు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ పాపం అనే సంకెళ్ళు లేదు అంటే బానిసత్వం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు విడుదల పొందినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. సో మనుషులందరూ కూడా ఈ పాపం అనే బానిసత్వం ఈ సంకెళ్లతో అందరూ బంధించబడి ఉన్నారు. సో ఈ పాపం అనే సంకెళ్లను తెంచడానికి ఏ మనుష్యుడు కూడా లేడు, అంటే ఏ మనుష్యుడు కూడా సరిపోడు. కాబట్టి దేవుడే ఏం చేశాడు అంటే తన కుమారుణ్ణి పంపించాడు. యేసుక్రీస్తు తనగా వచ్చి ఏం చేశారు, ఈ పాపం అనే సంఖ్యలను అన్నిటి గురించి కూడా ఆయన చూడండి విడగొట్టాడనమాట, వాటిని విడిచివేశారు. సో ఈ పాపం అనేది ఇంకా ఈ సంఖ్యలు అనేవి మనుషులకి ఉండవన్నమాట. ఆ బానిసత్వంలో నుంచి యేసుక్రీస్తు మనందరినీ కూడా ఎవరైతే ఆయన విశ్వసిస్తున్నారో వారందరినీ కూడా విడిపించడానికి ఆయన మాత్రమే శక్తిమంతుడు. ఈ పాపం అనే సంఖ్యలు ఏ మనుష్యులతో కూడా అవి తెగిపోవన్నమాట. కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మాత్రమే ఈ పాపం అనే సంఖ్యలు తెగిపోతాయి. కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడుగా మీరు అంగీకరించాలి. ఎందుకంటే ఈ పాపం చేత మనం అందరం బంధింపబడ్డాం. ఒక్కరే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు, అందరూ ఆదాము ద్వారా వచ్చిన ప్రతి సంతానం కూడా ఎవరు, పాపులే. కాబట్టి అందరికీ ఏముంది, ఈ పాపం అనే బానిసత్వం ఉంది, మనపైన ఏలుబడి చేసేది. ఇప్పుడు ఫరో రాజు ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఏలుబడి చేశాడు, సో ఆ విధంగా పాపం అనేది మనందరిపైన ప్రభుత్వం చేస్తుందన్నమాట. సో దాంట్లో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చారు. కాబట్టి ఆయన మరణించిన దాన్ని బట్టి, ఆయన రక్తమును బట్టి ఈ సంఖ్యలు ఎవరైతే యేసుని విశ్వసిస్తారో వాళ్ళకి ఈ పాపం అనే సంఖ్యలు ఉండవు అనమాట. సో ఇశ్రాయేల్ ప్రజలు ఎంత సంతోషంగా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారో మనము కూడా యేసును విశ్వసించినప్పుడు ఆ పాపం అనే బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఇంకంతకన్నా ఎక్కువ సంతోషం అనేది ఒక వ్యక్తికి కలుగుతుంది. ఆ సంతోషాన్ని ఎవ్వరు కూడా అతని దగ్గర నుంచి తీసివేయలేరు అనమాట. దానినే రక్షణ ఆనందము అని అంటారు అనమాట. ఇశ్రాయేల్ ప్రజలైతే సంవత్సరానికి ఒక్కసారి పస్కా
పండుగను వాళ్ళు ఆచరిస్తారు. అంటే దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చారని దానికి జ్ఞాపకార్థంగా వాళ్ళు ఆ పస్కా పండుగను సంవత్సరానికి ఒకసారి ఆచరిస్తారు. కానీ మనమైతే మన రక్షకుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చిన ఆ రక్షణను ప్రతి దినం కూడా మనం ఏం చేయాలి అంటే జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలంటే మీ పాపం అనే బానిసత్వం పోవాలి అంటే మీరు కూడా యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి. అప్పుడు ఈ సంఖ్యలు అనేవి మన జీవితంలో తొలగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటో మనము చూసుకుందాం. ఇక్కడ చూడండి, నేను చూపించినట్టు ఇక్కడ 2 హ్యాండ్స్ని చార్ట్ పేపర్తో కట్ చేసి ఈ విధంగా హ్యాండ్స్కి ఏం చేయాలి అంటే చైన్స్ వేయాలన్నమాట. చైన్స్ వేసి సంఖ్యలతో ఇట్లా బంధించి ఇక్కడ మీరు ఏం చేయాలంటే యేసు మాత్రమే మన పాపపు సంఖ్యలను తెంచి మనలను స్వతంత్రులుగా చేయును అని రాయాలి. అదే ఇంగ్లీష్లో రాసే వాళ్ళైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా చేతుల్ని స్టిక్ చేసి ఇక్కడ చైన్స్వి అటాచ్ చేయండి చేతులకి. ఇక్కడ ఏం రాయాలంటే ఓన్లీ జీసస్ కెన్ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ సెట్ అస్ ఫ్రీ. సో ఈ విధంగా మీరు మీ యాక్టివిటీని కంప్లీట్ చేసుకోండి. సో ఇంతటితో ఈ లెసన్ అనేది ముగింపబడింది కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ఈ లెసన్ని మనము క్లోజ్ చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, ఈ దినమును ప్రభువా పస్కా పశువుని గురించి దేవా మీకు స్తోత్రములు. మీ బాహుబలము చేత ప్రభువా మీ ప్రజలను విడిపించిన విధానమును బట్టి ప్రభువా మేము తెలుసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నిజంగా ప్రభువా మమ్మల్ని పాపం అనే దాస్యత్వంలో నుంచి విడిపించడానికి మీ కుమారుని మీరు మాకు ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రములు. మీ కుమారుని యొక్క రక్తమును బట్టి ప్రభువా మాకు రక్షణయు ప్రభువా, మరణం నుండి ప్రభువా మేము తప్పించబడుతున్నాం దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నిజంగా పాపం అనే దాస్యంలో నుంచి ప్రభువా మాకు స్వతంత్రతను కలిగజేసేది మీ కుమారుడు కనుక ప్రభువా మేము యేసుక్రీస్తును మా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి దేవా అట్టి కృపను ప్రభువా అట్టి హృదయమును మీరు మాకు దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.